హలో మై డియర్ లవ్లీ జీనియస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మనము రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ షార్ట్కట్లో మనకి ఆర్జీఎం నంద్యాల ఈ కాలేజ్ గురించి అయితే మనం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. యాజ్ యూజువల్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో అది ఆ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి నేనైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మ్యాక్సిమం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గైస్, ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. నేను మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నానో అంటే కాలేజ్ ఫీజు డీటెయిల్స్ కానివ్వండి, సో అవి మీకు ఎగ్జాక్ట్గా ఉంటాయని అయితే చెప్పట్లేదు. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ కాలేజీలో ఉన్న వాళ్ళు ఉంటారు. మీరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతున్న వాళ్ళు కదా, అంటే మీకు కాలేజ్ ఫీజెస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 70,000 మీ కాలేజ్ ఫీజు చెప్పానంటే అక్కడ 75 ఉండొచ్చు, 76 ఉండొచ్చు, ఇలా నియర్గా కొద్దిగా ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు సేమ్ ఉండదని కూడా ఛాన్స్ ఉంటుంది. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి గైస్. ఫస్ట్ మనం ఈ కాలేజ్ యొక్క లొకేషన్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇది మనకి నంద్యాల నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది. మనకి రోడ్ సైడే ఉంటుంది కాలేజు. కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ అయితే ఏముండదు. మీరు బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో కూడా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉన్న పాసిబిలిటీస్ వచ్చేసి మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అలాగే ఈసెట్, అలాగే మేనేజ్మెంట్ సీట్స్ అనేవి పర్చేసెస్ కూడా ఈ కాలేజీలో అయితే మనం జాయిన్ అవ్వచ్చు. అలాగే మనము ఈ కాలేజీలో ఎటువంటి బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారని తెలుసుకున్నట్లయితే మనకి కామన్ బ్రాంచెస్ అయిన సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈసీ అండ్ సిఎస్సి, అలాగే సిఎస్సిలో కొన్ని సబ్ బ్రాంచెస్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ సిస్టమ్స్, ఓవరాల్గా 9 బ్రాంచెస్ అనేవి వీళ్ళైతే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. గైస్, నెక్స్ట్ మనం కాలేజ్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాలేజ్ ఫీజు వచ్చి ప్రజెంట్ అయితే 76,000 అయితే ఉండడం జరుగుతుంది. ఎవరికైతే ఫీజు రింబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ప్రాబ్లం ఏముండదో, మీకు గవర్నమెంట్ నుంచి ఆ ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఎవరికైతే సీట్ వచ్చి ఫీజు రింబర్స్మెంట్ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మీ హ్యాండ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ సీట్స్ పర్చేస్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రెజెంట్ అయితే సిఎస్సికి సీట్స్ లేవని అయితే నాకు చెప్పడం జరిగింది. సిఎస్సికి, ఈసీకి సీట్స్ లేవని చెప్పడం జరిగింది. త్రిబుల్ మెకానికల్ ఉన్నాయి, జాయిన్ అవ్వనని చెప్పడం జరిగింది. బట్ నేను ఇంకా ఎక్కువ అమౌంట్ పే చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే నువ్వు 2.5 lakh per year పే చేస్తే నీకు నేను సిఎస్సిలో కానీ ఈసీలో కానీ సీట్ ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి గైస్, నేను ప్రతి వీడియో చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు మేనేజ్మెంట్ సీట్స్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అప్రోచ్ అయితే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్ సీట్స్ అనేవి మ్యాక్సిమం ఎక్కువ అమౌంట్లో సెల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు నెగోషియేషన్ చేస్తే మీకు తక్కువలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మేనేజ్మెంట్ సీట్స్ మీరు 2.5 lakhs, 3 lakhs అది వర్తా కాదనేది మీ ఇండివిజువల్ చాయిస్ అనమాట. మీరు అంత పే చేయగలరు అనుకుంటే పే చేయండి. లేదంటే నాకు తెలిసినంత వరకు మీరు ఎంసెట్ ర్యాంక్ వస్తే ఏదో ఒక బెటర్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం బెటర్. సో ఇది మీ ఇండివిజువల్ చాయిస్ గైస్. ఆ మనీ ప్రాబ్లం ఉంటే నేను చెప్పింది ట్రై చేయండి. లేదంటే మీకు మనీ ప్రాబ్లం లేదంటే మీకు పర్టికులర్గా ఆ కాలేజీలోనే కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మేనేజ్మెంట్ సీట్స్ అనేది పర్చేస్ చేసి జాయిన్ అవ్వండి. సో ఓవరాల్గా ఇది అనమాట ఫీజ్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా ఫీజెస్ గురించి మాట్లాడుకుంటే మీరు ఈ కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీరు కాలేజీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీరు 19,500 19,500 రూపాయలు అనేది మీరు ఫస్ట్ టైం అయితే పే చేయాల్సి ఉంటుంది కాలేజీకి. ఇది 4 years కలిపి సింగిల్ టైమ్ స్పాట్ పేమెంట్ ఫస్ట్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రతి ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి మనం యూనివర్సిటీ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు వచ్చి 6,000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇవి ఓవరాల్గా మనకి ఫీజు డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మనం హాస్టల్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మీకు హాస్టల్ ఫీజు అనేది అరౌండ్ 74,000 అయితే ఉండడం జరుగుతుంది. మనకి విత్ ఇన్ ద క్యాంపస్లోనే మనకి బాయ్స్కి, గర్ల్స్కి హాస్టల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి హాస్టల్స్లో ఫుడ్ అండ్ రూమ్స్కి బాగానే ఉంటాయి, బాగానే మెయింటైన్ చేస్తారని చెప్పడం జరిగింది. మన రూమ్కి అయితే 4 members అయితే ఉండడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. గైస్, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, చాలా వీడియోస్లో కూడా రిపీట్ చేశాను. హాస్టల్స్ అనేటివి ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళ గైస్. అంటే ప్రతి పర్సన్ యొక్క మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఫుడ్ నచ్చుతుంది, కొంతమందికి ఒకరికి నచ్చిన ఫుడ్ ఇంకొకరికి నచ్చదు అనమాట. సో అలా ఉంటుంది. నేను ప్రతి వీడియోలో రిపీట్ చేస్తూనే వచ్చాను. మీరు హాస్టల్లో మనీ పే చేసే ముందు ఖచ్చితంగా హాస్టల్ విజిట్ చేయండి, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఫుడ్ తినండి, ఆ క్లైమేట్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. ఆ తర్వాత ఓకే అయితే మనీ పే చేయండి. లేదంటే బయట మనకు ప్రైవేట్ హాస్టల్స్ ఖచ్చితంగా ఉంటాయి, అక్కడ చూసుకొని అక్కడ జాయిన్ అవ్వండి. ఇది నా నుంచి సజెషన్ అనమాట మీకు. నెక్స్ట్ మనం ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేసినట్లయితే మెకానికల్ డిపార్ట్మెంట్కి మంచిగానే చెప్తారు అని చెప్పడం జరిగింది. సో రిమైనింగ్ బ్రాంచెస్కి మనకి పర్లేదు, బాగానే చెప్తారని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్, మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజెస్లో మనకి 100% ప్రతి ఫ్యాకల్టీ ఎక్సలెంట్గా
టీచ్ చేస్తాడు అని అయితే మీరు అనుకోవద్దు గైస్. ఈ సిచ్యువేషన్లో మీకు ఒక సజెషన్ అనమాట, నేను ఈ కాలేజ్ గురించి అయితే చెప్పట్లేదు, ఓవరాల్గా అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. మీరు బీటెక్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి, నేను నా ఓన్గా చదువుకోగలను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది అని మీరు మిమ్మల్ని నమ్మి ఖచ్చితంగా మీ ఓన్గా చదువుకోగలిగేటట్లు ఉండాలన్నమాట. మీ కాలేజీలో ఫ్యాకల్టీ మంచిగా ఉంటే వెల్ అండ్ గుడ్. మీకు ఇన్ కేస్ మీ ఫ్యాకల్టీ బాగలేరు అని మీరు డిప్రెస్ అయిపోయి అసలు ఏం చదువుకోకుండా బ్యాక్లాగ్స్ అయితే పెట్టుకోవద్దు గైస్. మీ ప్రతి ఒక్కరికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది, మీకు కూడా ఉంటుంది, నీకు కూడా ఉంటుంది. కాబట్టి అది మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా చదువుకోండి. మనకి ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రతి రిసోర్స్ అనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా అయితే చదువుకోండి. అది నా నుంచి ఒక చిన్న సజెషన్ అనమాట. నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ క్యాంపస్ కూడా మనకి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనకి క్యాంపస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి వస్తున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రెజెంట్ ఇయర్ అయితే అంతగా ఏం రావట్లేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రిసెషన్ ఎఫెక్ట్ వల్ల ప్రతి కాలేజీలో అంతగా మీరు ఎక్కువ నెంబర్స్ ఆఫ్ పీపుల్స్కి అయితే ఆఫర్స్ అయితే రావట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ మనకు ఆన్ క్యాంపస్ అయితే జరుగుతాయి. ఇది కూడా రిసెషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాలేజ్లో ఎన్ని ప్లేస్మెంట్స్ జరుగుతాయి అనేది. అలాగే యావరేజ్ ప్యాకేజ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి 3 to 4 అండి. సో మనకి ఈ కాలేజ్లో 6 lakhs 10 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏంటంటే అది సింగిల్ కౌంట్ అనమాట. 10 lakhs వచ్చిన వాళ్ళు ఒక 3-4 members ఉంటారు. అలాగే 7 lakhs వచ్చిన వాళ్ళు ఒక 4-5 members ఉంటారు. సో మ్యాక్సిమం ఎక్కువ మందికి 3 to 4 ఈ రేంజ్లోనే వస్తాయి. సో ఇక్కడే కాదు ప్రతి కాలేజీలో మనకి యావరేజ్ ప్యాకేజ్ అంటే 3 to 4, అదైతే మీరు మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి గైస్. మనకి ఈ కాలేజీ కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో మనకి సెమిస్టర్కి ఒక 15 days 20 days అలా మిడిల్లో మనకి ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి క్యాంపస్లో గ్రౌండ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మనకి సపరేట్గా కోర్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మనకి బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు ఇవి కూడా ఉంటాయన్నమాట. గ్రౌండ్ కూడా మనకి మంచిగానే స్పోర్ట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఎక్సలెంట్గా అయితే మీరు థింక్ చేయొద్దు, జనరల్గా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జిమ్ అనమాట. బాయ్స్కి అయితే మనకి హాస్టల్స్లోనే జిమ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు వాటిని యూజ్ చేసుకోవాలంటే పర్ మంత్ 300 నుంచి 400 రూపీస్ అయితే పే చేయాలి అని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకు ఎన్సీసీ అవైలబిలిటీలో ఉందని చెప్పడం జరిగింది, ఎన్ఎస్ఎస్ అయితే లేదు అన్నట్లు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. ఇది మీ ఇండివిజువల్ చాయిస్ అనమాట. అంటే మనకి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటారు, అలాగే యోగా కండక్ట్ చేస్తుంటారు, అలాగే టెంపుల్ సేవ, ఇలా కొన్ని డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఏ యొక్క స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళైతే అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ప్రతి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అవి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ర్యాగింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యాగింగ్ అయితే ఏమి ఉండదు అన్నట్లు చెప్పడం జరిగింది. అలాగే మనం రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆ బాయ్స్కి అయితే మీరు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీ ఇష్టం వచ్చినట్లు ఏ టైం కంటే ఆ టైంకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం మీకు 7 వరకు అయితే అలో చేస్తారు బయటికి. 7 తర్వాత ఖచ్చితంగా మీరు క్యాంపస్ లోపల ఉండాలైతే జరుగుతుంది. ఇన్ కేస్ అది ఎక్స్టెండ్ అయినా మ్యాక్సిమం 9 వరకు అయితే కొద్దిగా మీకు పర్మిషన్ అయితే ఇవ్వగలుగుతారు అని అయితే చెప్పడం జరిగింది. గర్ల్స్కి అయితే మీకు ఇష్టం వచ్చినట్లు మీరు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. మీకైతే మీరు పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి క్యాంపస్లో ల్యాబ్స్ అనేటివి మంచిగానే వర్క్ అవుతాయి అన్నట్లు చెప్పడం జరిగింది. సో అదొక మేజర్ పాయింట్ అనమాట. అండ్ ఫైనల్గా చెప్పాలంటే మనకి క్యాంపస్లో ఈవెంట్స్ అనేటివి కండక్ట్ చేస్తారు. మరీ ఎక్సలెంట్గా అయితే కండక్ట్ చేయడం జరగదు, కొద్దిగా తక్కువే, అదైతే చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే ఈ కాలేజీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగానే పాటిస్తారు అన్నట్లు చెప్పడం జరిగింది. అంటే కొద్దిగా స్ట్రిక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి అంటే స్టూడెంట్ బిహేవియర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అంటే కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, మన ఫ్యాకల్టీ మనల్ని ఫోకస్ చేస్తారు అని చెప్పేసి ఫోకస్ చేసి మన ఫెయిల్ చేయడం అలాంటివి మ్యాక్సిమం ఉండవు. బట్ మీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది అన్నట్లు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది గైస్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఇలాంటి యూట్యూబ్ కామెంట్స్లో తెలపండి. సో మ్యాక్సిమం నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను గైస్. ఫైనల్గా ఇంకో విషయం అయితే చెప్పాలనుకుంటున్నారు. సో మ్యాక్సిమం బీటెక్లో జాయిన్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అందరి మైండ్లో మ్యాక్సిమం మెంబర్స్కి మైండ్లో ఉండేది ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని. సో నీకు జాబ్ ఇవ్వాలంటే ముందు ఆ జాబ్ ఇచ్చేవాడికి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అదేంటి స్కిల్స్ అనమాట. సో ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్ గైస్, అదొకటి చెప్పగలుగుతాను. మనకి మంచిగా స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా నీకు కొద్దిగా టైం పట్టినా కానీ ఖచ్చితంగా జాబ్ని ఈజీగా క్రాక్ చేయగలవు. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. సో మీ ఓన్గా అయినా కూడా మంచిగా స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది. కాబట్టి మీరు టైం పెట్టడమే మీ వంతు కృషి చేస్తున్నట్లు అదైతే గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. గైస్ ఈ కాలేజ్ చదువుతున్న ఒక స్టూడెంట్ వాళ్ళ కాలేజ్ రిలేటెడ్ కొన్ని వ్లాగ్స్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఒకసారి చెక్ చేయండి.